హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా వరకు కామెంట్స్ చూస్తున్నా, నేను అడుగుతున్నారు కదా, ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకున్నారు, సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా, స్టార్ట్ అయ్యాయా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఒక చిన్న రీల్లో నేను ఈ ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ని నేను ఒక చిన్న రీల్లో షేర్ చేయలేను. సో ఈ వీడియో మాత్రం మీరు కంపల్సరీగా చూడాల్సిందే. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈ వీడియోలో ప్రెజెంట్ తీసుకుంటున్న ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ ఎక్స్పీరియన్స్ గురించి, నాకు సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా, అసలు నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఈ ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ జర్నీని అనేది నేను మొత్తం షేర్ చేసుకుంటాను గైస్. ప్లీజ్ ఓపిక్గా ఈ వీడియోని అయితే చూడండి. నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా 2024లో నేను తీసుకున్న ఫాలిక్యులర్ స్టడీ జర్నీ మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. ఒకసారి చూడకపోతే మన ఛానల్లో కింద ఉంటుంది, చూడండి. అదంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే నేను దాంట్లో చాలా పెద్ద కాంప్లికేషన్స్నే ఫేస్ చేశాను. సో అదంతా కూడా మీకు యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. ఎవరైనా కొత్త వాళ్ళు చూడకపోతే ఒకసారి ఆ జర్నీని చూడండి. 24లో జరిగిన ఆ జర్నీ తర్వాత నేను పడిన కాంప్లికేషన్ నుండి నేను చాలా నేర్చుకొని, ఆ తర్వాత కొంచెం స్ట్రాంగ్గా హెల్తీగా తయారయ్యి, నేను మళ్ళీ 2025 ఎండింగ్లో నవంబర్లో నేను మళ్ళీ నా జర్నీ అయితే స్టార్ట్ చేశానండి. సో నేను ఇప్పుడు నవంబర్లో నేను తీసుకున్న సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే నేను 2025 నవంబర్లో ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. అది నా సెకండ్ సైకిల్ అనమాట. 24లో ఒక సైకిల్ తీసుకున్నాను, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను, చెప్పాను. ఆ తర్వాత ఇంత గ్యాప్ ఇచ్చి 25 నవంబర్లో అయితే నేను మళ్ళీ ఇంకో సైకిల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నవంబర్లో నేను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. మనకి ఎగ్ డెవలప్ అయిన తర్వాత ఫస్ట్ స్కాన్కి వెళ్తాం కదా, ఫస్ట్ స్కాన్లోనే నాకైతే ఎగ్ 22 సైజ్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మేడం ఏం చెప్పారంటే, న్యాచురల్గా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, సో ఒక 2 డేస్ మీరు రిలేషన్లో ఉండండి, ఆ తర్వాత ఒకవేళ ఎగ్ రిలీజ్ అవ్వకపోతే, న్యాచురల్గా రిలీజ్ అవ్వకపోతే అప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తానని చెప్పింది. నేను ఇవన్నీ కూడా రీల్లో షేర్ చేశాను మీ అందరికీ. సో నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను న్యాచురల్గానే రిలీజ్ అవుతుందేమో అని, కానీ అవ్వలేదు, న్యాచురల్గా రిలీజ్ అవ్వలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేశానంటే, నేను 24లో నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను అనమాట. డైట్ విషయంలో కానీ, ఫుడ్ తినే విషయంలో కానీ, పీసీఓడిని కంట్రోల్ చేసే విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. సో దానివల్ల నాకు చాలా గ్యాప్ వచ్చింది కదా. సో పీరియడ్స్ కూడా కొంచెం రెగ్యులర్ అయ్యాయి డైట్ తర్వాత. నాకు న్యాచురల్గా రిలీజ్ అవ్వచ్చేమో అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే న్యాచురల్గా రిలీజ్ అవ్వలేదండి. కొంచెం కష్టమే గాయస్. పీసీఓడి ఉంటే న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అవ్వాలంటే కొంచెం కష్టమే. ఇంకా మనం స్ట్రిక్ట్గా అయితే మనం లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాల్సి వస్తుందన్నమాట. నేను 24 తర్వాత ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ స్ట్రిక్ట్గా అయితే ఉన్నాను. 1 ఇయర్ కూడా మనకి కొంచెం సరిపోదు. పీసీఓడి ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అది కూడా స్ట్రెస్ కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. స్ట్రెస్ లేకుండా ఈ రోజుల్లో జాబ్ చేసే వాళ్ళకి అంటే కష్టం. సో అన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి. మనం ఏంటంటే ఒకటి మేనేజ్ చేస్తే ఒకటి చేయలేము. ఫుడ్ విషయంలో అయితే చేసుకోగలము, కానీ స్ట్రెస్ విషయంలో అది ఎప్పుడు ఎలా ఎట్నుండి వస్తుందో మనకి ఎలా తెలుస్తుంది. సో సగం సగం ఉంటుందన్నమాట మన లైఫ్ స్టైల్ కూడా. రీజన్స్ మనం ఒకటని చెప్పలేము, చాలా రీజన్స్ ఉంటాయి. న్యాచురల్గా రిలీజ్ అవ్వకపోవడానికి మన హార్మోన్సే మనకి ప్రాబ్లము, చాలా పెద్ద ప్రాబ్లం హార్మోన్సే అండి. సో నాకైతే నవంబర్లో ఎగ్ న్యాచురల్గా రిలీజ్ అవ్వలేదు. ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చింది మేడం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే రిలీజ్ అయిపోయింది. అయితే రిలీజ్ అయిన ఒక 1 వీక్ తర్వాత నుంచి నాకైతే బాగా హెవీ సిమ్టమ్స్ ఉండేవి. చాలా అంటే చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఇవి కూడా నాకు మిక్స్ అయ్యాయి అనమాట. అంటే పీరియడ్ సిమ్టమ్, ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ సేమ్ ఒకేలాగా ఉంటాయి. మనం వాటిని అయితే కనిపెట్టలేము, ఎందుకంటే వచ్చేది ప్రెగ్నెన్సీనో పీరియడ్సో మనకే కన్ఫ్యూజ్ చేసేస్తుంది అనమాట మన బాడీ. సో నవంబర్లో నాకు సేమ్ అలానే సిమ్టమ్స్ ఉన్నాయి. నేను 24లో ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఫేస్ చేశానో
అలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా నాకు ఈ నవంబర్లో ఈ సైకిల్లో మళ్ళీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో నాకు కొంచెం టెన్షన్ అయిందనమాట. అప్పుడు నేను వీక్ పాజిటివ్ ఫేస్ చేశాను కదా ప్రెగ్నెన్సీ. సో మళ్ళీ ఇది రిపీట్ అవుతుందా ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టుగానే, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నాకు పీరియడ్స్ అయితే స్కిప్ అయ్యాయి గైస్. పీరియడ్ స్కిప్ అయిన తర్వాత నేనైతే కొంచెం హోప్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే పీరియడ్ స్కిప్ అయితే కంపల్సరీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటాం కదా. అలానే నేను కూడా నవంబర్లో పీరియడ్ స్కిప్ అయినాక నాకు 4th డే పీరియడ్స్ వచ్చేసాయి అనమాట. సో నేను ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని చిన్న హోప్ అయితే పెట్టుకున్నాను. కానీ అప్పటికీ కూడా పీరియడ్ స్కిప్ అయినా కూడా నాకు పీరియడ్ సిమ్టమ్ లాగే అనిపించింది. కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కూడా అలానే ఉంటాయి కాబట్టి నేను అంత 50-50 ఉండేదాన్ని అనమాట. అంటే వస్తే ఇదైనా రావచ్చు, లేదంటే అదైనా రావచ్చు అని చెప్పి ఆ ప్రతి ఒక్క సిమ్టమ్ని కూడా నేను గమనిస్తూ ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉండేదాన్ని అనమాట. సో నాకు నవంబర్లో పీరియడ్ స్కిప్ అయిన 4th డే పీరియడ్స్ వచ్చేసాయి అనమాట. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, చాలామంది మీరు కూడా అడుగుతున్నారు కదా, సేమ్ సిమ్టమ్స్ వస్తున్నాయి, పీరియడ్ స్కిప్ అవుతుంది, అయినా కూడా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి అని మీరు కూడా చాలామంది అడిగారు. నేను కామెంట్స్లో మీకు రిప్లై కూడా ఇచ్చాను. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, వినండి. మనకి ఓవులేషన్ తర్వాత ఎగ్ ఫర్టిలైజ్ అయినా కూడా అది, అంటే మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఇంప్లాంటేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా యూటరస్లో ఎంబ్రియో అయితే సెటిల్ అవ్వలేదు గైస్. ఎందుకంటే ఇంప్లాంటేషనే మనకి ఇంపార్టెంట్ అనమాట, మెయిన్ అదే. అక్కడే ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా, సపోజ్ ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది, మనకి ఎగ్ ప్రాపర్గా క్వాలిటీ వచ్చి రిలీజ్ అయింది, ఓవులేషన్ జరిగింది, ఎగ్ ఫర్టిలైజ్ కూడా అయింది, అది దాని జర్నీ చేస్తూ యూటరస్ వరకు వెళ్ళింది. ఇంప్లాంటేషన్ అయ్యే దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా అది ఫెయిల్ అయిపోతుంది గైస్. సో మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉన్నా కూడా ఇంప్లాంటేషన్ అవ్వకపోతే మన బాడీ సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట, ఈ సైకిల్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మన బాడీ సిగ్నల్ ఇచ్చేస్తుంది. కాబట్టి పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి గైస్. చాలామంది డౌట్ పడుతూ ఉంటారు కదా, నాకు సిమ్టమ్స్ ఉన్నాయి, పీరియడ్స్ వచ్చేసాయి, లేదంటే పీరియడ్ స్కిప్ అయింది అయినా కూడా పీరియడ్స్ వచ్చేసాయి అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు కదా. సో ఇది రీజన్. సో నాకు కూడా సేమ్ ఇలానే జరిగింది నవంబర్లో తీసుకున్న ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్. సో నేను ఈ నవంబర్లో తీసుకున్న ట్రీట్మెంట్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు, అది ఫెయిల్ అయింది కాబట్టి నేను ట్రీట్మెంట్ని అయితే కంటిన్యూ చేశాను, ఆపలేదు. సో మళ్ళీ నేను డిసెంబర్లో కూడా తీసుకున్నాను గైస్, అది నేను మీకు షార్ట్స్లో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా నాకు కొంచెం టైం ఉంది, దానికి పీరియడ్ డేట్ ఇంకా రావడానికి ఇంకా నాకు ఒక 5-6 డేస్ టైం ఉంది కాబట్టి నాకు తెలియట్లేదు ఈ సైకిల్లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే నాకు అసలు సిమ్టమ్సే లేవు గైస్. నిజం చెప్పాలంటే నాకు ఒక్క సిమ్టమ్ ఉంది, అదేంటంటే ఓన్లీ బ్రెస్ట్ టెండర్నెస్ ఒక్కటే ఉంది గైస్, లైట్గా పెయిన్ ఉంది అంతే. సో పీరియడ్ సిమ్టమ్స్ లేవు, అసలు ఏ సిమ్టమ్స్ కూడా లేవు, ఓవర్గా అయితే లేవు. ఎందుకు లేవంటే మనకి ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్కలాగా ఉంటుందంట, అన్నీ ఒకేలాగా ఉండవంట. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. నవంబర్లో నేను ఎక్స్పీరియన్స్ అయిన సిమ్టమ్స్ ఏవి కూడా నాకు ఇప్పుడు డిసెంబర్లో లేవు. సో ఇంకో 2-3 డేస్ వెయిట్ చేస్తే వస్తాయేమో చూడాలి, మరి నాకు తెలీదు. అసలు ఏ సిమ్టమ్స్ అయితే లేవు నాకు ప్రజెంట్. సో మళ్ళీ నేను డిసెంబర్లో కంటిన్యూ చేసిన ఈ సైకిల్ గురించి, ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గైస్. దీని గురించి నేను పార్ట్ 2 చేస్తాను, చూడండి. ఎందుకంటే ఇది కొంచెం లెంతీ అయిపోతుంది కాబట్టి నేను పార్ట్ 2 చేస్తాను, ఇది దానికి అటాచ్ చేస్తాను, చూడండి.